ఎకో టూరిజం కావచ్చు, సఫారీ కావచ్చు, బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు, ఈవెన్ టాయిలెట్స్ కూడా లేవు. ఎవరైనా వస్తే ఒక రోజు 2 రోజులు గడపాలంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. సో వాటన్నిటి క్రియేట్ చేస్తూ దాన్ని కూడా డెవలప్ చేయడం. అట్లాగే ఇలా సోమశిల అంటే కృష్ణా బ్యాక్ వాటర్స్ 150 కిలోమీటర్ల నిడివి, అది 150 కిలోమీటర్స్ 160 కిలోమీటర్ల లెంత్ ఉంది. చుట్టూ కూడా నల్లమల ఫారెస్టు, గుట్టలు గట్టు, అంటే సుందరంగా ఉండేటువంటిది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. సో అక్కడ బోటింగ్, అక్కడి నుంచి శ్రీశైలం దాకా బోటింగ్ పోవచ్చు, రోప్ వే చేయొచ్చు, వాటర్ స్పోర్ట్ చేయొచ్చు. టెంపుల్ టూరిజం, టెంపుల్స్, పురాతనమైన టెంపుల్, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, అంటే క్లస్టర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. సో వాటిని కూడా అంటే రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ప్రపంచ స్థాయిలో వాటిని చూపించే కార్యక్రమం చేసేటువంటి, అక్కడే కాదు చాలా ప్లేస్లు చాలా ఉన్నాయి. ఆ లిస్టు కూడా ఎక్కడెక్కడ మీకు సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తాం షార్ట్లీ. అట్లాగే అక్కడ కూడా వెడ్డింగ్ డెస్టినేషన్ ఏర్పాటు చేయవచ్చు. వెడ్డింగ్ డెస్టినేషన్ అనేది ఇలా హైఫ్లో అయింది. దాన్నే గ్రామ స్థాయిలో కూడా, అంటే పల్లెటూర్లలో కూడా అటువంటి గొప్ప వాతావరణం క్రియేట్ చేసి, మనం గతంలో వారం రోజులు పెళ్ళిళ్ళు జరిగేది, ఇప్పుడైతే గంటసేపు అవుతా ఉంది. ఈ వెడ్డింగ్ డెస్టినేషన్ చేసేవాళ్ళు 3 రోజులు పోతూ ఉంటారు. సో అటువంటి వాతావరణం మన పల్లెల్లో కూడా ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి అక్కడ కూడా వెడ్డింగ్ టూరిజం డెవలప్ చేసే కార్యక్రమం చేసుకోవచ్చు. అంటే భువనగిరి కోట ఉంది, అక్కడ కూడా దాని రోప్ వే పనులు ఇప్పటికే వాటికి ప్రారంభమైనాయి. అట్లనే రామప్ప, తర్వాత లక్నవరం, అనంతగిరి హిల్స్, ఇటువంటి ప్రాంతాలు చాలా ప్రాంతాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా ఎక్స్ప్లోర్ చేయనటువంటి ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయనట్టు కోటలు ఉన్నాయి. సో వాటిని కూడా టోటల్గా ఆ సరి అయినటువంటి కన్సల్టెంట్స్ కావచ్చు, అడ్వైజర్స్ కావచ్చు, అందరినీ, ఈవెన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో అక్కడక్కడ కొన్ని తక్కువ పనున్న డిపార్ట్మెంట్ ఉన్నాయి. సో వాళ్ళను కూడా డెప్యుటేషన్ పైన తీసుకొని టోటల్గా షార్టెస్ట్ టైంలో, అంటే ఏదైతే గడిచిన 10 సంవత్సరాలు పోయిన గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చి 6 మాసాలు దాటింది. సో ఈ టైం గ్యాప్ ఏదైతే లాస్ అయినో దాన్ని కాంపేట్ చేస్తూ వార్ ఫూటింగ్లో నిర్ణయాలు తీసుకొని అవన్నీ కూడా వాటిని పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే పనిగిరి బౌద్ధ మఠం, అంటే అత్యంత పురాతనమైనటువంటి దొరికినాయి అక్కడ నాణ్యాలు, కొన్ని వేల సంవత్సరాల సంబంధించినటువంటి నాణ్యాలు, ఆ బిందెల్లో ఏమంటారు వాటిని, చెంబుల్లో అటువంటి దొరికినాయి. వాటిని కూడా ఎవరికి తెలియదు. ఇవన్నీ కూడా ఇంకా లాంచ్ చేసే కార్యక్రమం చేస్తాం, దాన్ని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఇంకా ఇలా సాహిత్య అకాడమీ ఉంది, కల్చరల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పోస్ట్ కూడా ఫిలప్ చేసేది ఉంది, చిన్న పోస్టులు వేకెట్ ఉన్నాయి, వాటిని కూడా ఫిలప్ చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈ రోజున కల్చర్ అంటే నాకు తెలిసి కల్చరల్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటారంటే ఆట, పాట, సంగీతం, మ్యూజిక్ అని. నాకు తెలిసి కల్చర్ అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చింది కల్చర్, బిగినింగ్ కల్చర్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. కల్చర్ అంటే మన విధానం, జీవన విధానం. ఆ జీవన విధానంలో ఇవన్నీ వస్తాయి, ఆటలు, పాటలు, సంగీతంతో పాటుగా అలవాట్లు, రకరకాల పరిస్థితులు వస్తాయి, అంటే రకరకాలు ఉంటాయి ఇందులో ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సంగీతాన్ని, సాహిత్యాన్ని, ఆటపాటల్ని, కళారూపాల్ని, వీటన్నిటిని కూడా పెంపొందించే కార్యక్రమం చేస్తూ ఇంకా వీటిని ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, అందులో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా దీనిలో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ చేసి ఇందులో భాగస్వామ్యం చేసి ఈ యొక్క మ్యారేజ్ డెస్టినేషన్స్లో కూడా అంటే వీటిని కూడా మనం క్లబ్ చేయవచ్చు. కూపాలు అయిపోయినాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక 7 నెలల్లో గ్రామ పంచాయతీకి నయా పైసా కూడా ఇయ్యలే, ₹1 కూడా గ్రామ పంచాయతీకి ఇయ్యలే. పారిశుద్ధ్య కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు లేవు, ట్రాక్టర్లలో డీజిల్కు పైసలు లేవు, ట్రాక్టర్లకు ఇన్స్టాల్మెంట్లు కట్టలేరు, వానకాలం వచ్చింది బ్లీచింగ్ పౌడర్ లేదు, దోమలకు మందు కొడదామంటే లేదు, గడ్డి మందు కొడదామంటే లేదు. మొత్తం గ్రామ పంచాయతీలన్నీ ఆగమాగమైతా ఉన్నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది. స్కూళ్ళల్లో పోతే మిడ్ డే మీల్స్
మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళందరూ కూడా ఆగమాగమవుతున్నారు. వంట వండిన సామాన్కు పైసలు లేవు. వంట వండిన పని చేసిన వాళ్లకు జీతాలు లేనటువంటి పరిస్థితి ఇలా స్కూళ్ళల్లో ఉన్నది. నిన్నేదో స్కూల్లో చెప్తున్నారు మా సర్పంచ్ గారు, కరెంటు బిల్లు కట్టలేదని స్కూల్కి కరెంటు కట్ చేసిందట. అంటే ఈ ప్రభుత్వానికి అసలు పరిపాలన చేతనైతలేదు. పాలన గాలికి వదిలేసిండ్రు. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, మర్డర్ కేసులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మనం చూసినాం ఖమ్మం జిల్లాలో ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న వీడియో మనందరం కూడా చూసాం. ఇప్పుడే ఈడ కూర్చొని చూస్తున్నా ముఖ్యమంత్రి గారి జిల్లా మహబూబ్ నగర్లో కలెక్టర్ ఆఫీస్లో ఇంకో రైతు ఇలా పురుగుల మందు తాగిన వీడియో వస్తూ ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో పాలన గాలి కొదిలేసిండ్రు. కేవలం ప్రతిపక్షాల మీద కేసులు, కుట్రలు తప్ప పరిపాలన చేతనైతలేదు. అందుకే రోజు కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, రేప్ కేసులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ఆగమైపోయింది. రైతు బంధు అయితే దిక్కే లేదు. కేసీఆర్ ఉండగా జూన్ నెలలో ఖచ్చితంగా రైతు బంధు పడ్డది. ఇలా జూలై వచ్చినా ₹1 కూడా రైతు బంధు ఇవ్వకుండా ఇలా రైతులు ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఏమన్నంటే ఏరివేత, ఎవరికి గీత పెడదాం, ఎవరికి కోత పెడదాం, ఎవరికి బంధు పెడదాం, ఎంత కమ్మి చేద్దామని ఆలోచన చేస్తుంది తప్ప సకాలంలో రైతు బంధు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. పాపం అవ్వా తాతలకు ఆ 2000 పింఛన్ కూడా వస్తలేదు. కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అంటే బరాబర్ 2000 చేసి ఇచ్చిండు మన కేసీఆర్. వీళ్ళు 4000 చేస్తామన్నారు. ఇంటికి 2 పింఛన్లు ఇస్తామన్నారు. అవ్వకిత్తం, తాతకిత్తామన్నారు. ఇంట్లో కొడుకు ఉద్యోగం చేసినా ఇస్తామన్నారు. 4000 ఇస్తామన్నారు. 4000 ఎడిపోయినాయో, ఇంటికి 2 పింఛన్లు అడిగిపోయినాయో, కొడుకు నౌకరుంటే పింఛన్ అడిగిపోయిందో కానీ ఇచ్చే 2000 కూడా వస్తలేవు. 2 నెలల పింఛన్ బాకీ పడ్డారు. మే నెల పెన్షన్ రాలే, జూన్ నెల పెన్షన్ రాలే, 2 నెలల పెన్షన్ బాకీ పడ్డారు. ఏప్రిల్ నెల పెన్షన్ మొన్న ఇచ్చిరు, జూన్ 25 తారీఖు ఇచ్చిరు.